యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ గమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి. తోడు నుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ పొదువులెన్నియున్నా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పరుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది.
ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనకి మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకొని మనము దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలో ఉంచి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి ప్రభువా, గత దినములన్నీ కాపాడేవారు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జూను మాసము కూడా ప్రభువా, మరొకసారి ఈ పరిశుద్ధమైన సంఘ సహవాసాన్ని ప్రభువా మీరు మా అందరికి అనుగ్రహించి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మాతో మీరు ఉంటున్నందుకు, మీ సన్నిధిని ఇస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిష్ప్రయోజని దాసు నన్ను కూడా గ్రహించండి, నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, హెచ్చరించండి, నీ సహాయం దయచేయండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి అభిషేకించి మహిమ పొందండి. నీ పరలోకపు యొక్క దీవెన మాకు అనుగ్రహించండి. ఆశీర్వాదమును క్షేమమును కలిగించి దేవా, వ్యతిరేకత ఆటంకం అంధకారంలో వేస్తున్నామని బంధిస్తున్నాం. నీ యొక్క సన్నిధి ప్రసన్నత పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దయచేయండి ప్రభువా. ఆటంకాలు అభ్యంతరాలు తొలగించండి దేవా. నీ సన్నిధి కాంతితో ప్రభువా మా మీద ప్రకాశింపజేసి మా మధ్యలో నీ ఆత్మ సంచారము గావించి నెమ్మదిని, సమాధానము, క్షేమము కలిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు ప్రియులారా. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్య భాగం నుంచి ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుండి దేవుని వాక్య భాగం 32వ వాక్య భాగం నుంచి 39 వచనాల భాగం చదివి దేవుని మహిమ పరుద్దాము. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి గణపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచన భాగం నుంచి 39వ వచన భాగం వరకు వాక్య భాగాన్ని చదివి దేవుని మహిమ పరుద్దాం ప్రియులరా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకునుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకును సంతోషంగా ఒప్పుకొండిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది కనుక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుదీసిన అల్లా అతని ఆత్మ మీద నాకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుదీసిన వారము కాము, మన ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసం గల వారమైనాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ ఉదయకాల సమయ ఆరాధనలో మనమందరము కూడా ప్రియులరా గొప్ప నిరీక్షణ కలిగిన వారము. పరిశుద్ధైన పౌలు రాసిన ఈ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చింది ఏంటంటే ప్రియులరా, మనము దేవుని చేత వెలిగించబడిన వారము. మనకు చీకటి ఉన్న మనము
మారు మనసు పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తము నిర్దోషులుగా నిరపరాధులుగా తీర్చబడి ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణతో నిరీక్షణతో కూడినటువంటి ఆ జీవితముతో దేవుని యొక్క నిత్య స్వాస్థ్యం మనకున్నదని ఎరిగి ఆ నిరీక్షణతో మనం జీవిస్తున్నాం ఈ లోకములో. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క వెలుగు చేత వెలిగించబడి ఆయన యొక్క వెలుగులో మనం అడుగులు వేస్తూ జీవించేది. అయితే క్రైస్తవ విశ్వాసం జీవించే జీవితంలో ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట సెలవిచ్చారు. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 31 వచ్చిన కదా, లోకములో మీకు శ్రమ కలుగును అంటాడు. శ్రమలు అనేవి క్రైస్తవ జీవిత అభివృద్ధికి ఆశీర్వాదానికి పునాది. మన ప్రభు శరీరమందు శ్రమపరచబడ్డాడు. ఆ శ్రమలను మనకి ఆయన ఉంచాడు. ఎవరైతే శ్రమల మార్గం గుండా వెళ్తారో, ఎవరైతే శ్రమలను సహిస్తారో, శ్రమలు సహించడం అనేది చాలా కొద్దిగా బాధకరమైనది, భారమైనది. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి మన జీవిత విశ్వాసానికి మనల్ని మెరుగుపరచడానికి, ఆత్మీయ అభివృద్ధిని కలిగించడానికి, ప్రభు యొక్క మార్గాల్లో మనం నడుస్తున్న రుసుము ఏమిటంటే శ్రమలు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే, శ్రమ పడితే వారసులు, శ్రమలు సహించిన వారు ధన్యులు, దైవవాక్యము. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రియులరా, శ్రమలతో కూడిన పోరాటము. మనము క్రైస్తవ జీవితము యేసుక్రీస్తును నమ్ముకోగానే ఆశీర్వాదము, క్షేమమని ఆలోచిస్తాము. కానీ శ్రమలతో కూడిన పోరాటము పోరాడాలి. రక్షణ జీవితం అనేది, రక్షణ కాపాడుకోవడం అనేది ఈ యొక్క జీవితంలో, లేకపోతే ఈ వక్రజనం మధ్య, మూర్ఖుల మధ్య, చెడతరము వారి మధ్య, పాపభూయిష్టమైన ఈ లోకములో పవిత్రమైన విశ్వాసాన్ని, నీ నిర్మలమైన విశ్వాసాన్ని, అమూల్యమైనటువంటి ఆ రక్షణను కాపాడుకోవడానికి అనుదినము కూడా దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఆ యొక్క విశ్వాసమును నడుస్తున్నప్పుడు పోరాటము ద్వారానే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. అందుకే పౌలు మంచి సైనికుని వలె పోరాడమని తిమోతికి సెలవిస్తాడు. తిమోతి, నేను కూడా ఆ పోరాటం పోరాడాను, నేను కూడా శ్రమ అనుభవించాను. క్రీస్తు శ్రమలు నా శరీరం ముందు ప్రత్యక్షపరచబడ్డవి. క్రీస్తు కొరకు నేను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు నేను తిన్నాను, ఓడబలిగి ముమ్మారు శ్రమపరచబడ్డాను. ఈ విధంగా అనేక విషయాల్లో నేను శ్రమపడ్డానని పౌలు తన యొక్క మాదిరిని తెలియజేస్తాడు. క్రీస్తు కొరకు మన జీవితాల్లో మన యొక్క పవిత్రమైన విశ్వాసాన్ని పాడు చేయడానికి దుష్టుడైన అపవాది ప్రతి వారిని శోధిస్తుంటాడు, శ్రమల పాలు చేస్తుంటాడు, ఇబ్బందుల పాలు చేస్తాడు. వీటన్నిటిలో కూడా మనం వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డ, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవడం ప్రియులారా. శ్రమలు లేకుండా పరిశుద్ధతకు పవిత్రత కలగదు, పరిశుద్ధత ప్రకాశింపదు, విశ్వాసము ప్రకాశింపదు. నీ విశ్వాసము ప్రకాశించాలంటే శ్రమల గుంట వెళ్తాం. అందుకే దావీదు మహారాజు, నేను శోధింపబడిన తర్వాత స్వచ్ఛమైన సువర్ణ వలె మార్చబని యోబడు. దావీదు సమ్రాటము నాకు మేలైనడు. కాబట్టి శ్రమలతో కూడిన పోరాటము. పోరాడేది యోధుడు మాత్రమే పోరాడతాడు, సైనికుడు మాత్రమే పోరాడుతాడు. నీవు క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడిగా, క్రీస్తు కొరకు ఒక మంచి యోధుడిగా, విశ్వాస పోరాటములో పౌలు యొక్క మార్గములో, యేసుక్రీస్తు యొక్క మాదిరిలో నీవు పోరాడవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం అనేక విషయాలు అధైర్యపడతాము, కుంగిపోతుంటాం. శ్రమల యందు మనం నిలిచిన వారమై, శ్రమల యందు, శోధనల యందు క్రీస్తు కొరకు మనం నిలబడిసిన వారు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో, పోరాటంతో కూడింది. కాబట్టి అట్టి పోరాటమును పోరాడాల్సిందే. ఎప్పుడు వరకు అంటే ప్రభు వచ్చు వరకు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధి చేరుకునే వరకు కూడా ఆయన సన్నిధిలో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, శత్రు వేసే అగ్నిబాణాలు అర్పివేయడానికి, అపవాదిని ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవుతూ, అపవాది ఎప్పుడు నీ విశ్వాసాన్ని శోధించడము, నిన్ను శోధించడము,
శోధనల చేత నీవు పరీక్షించబడటము, పరీక్ష మనకు నిరీక్షణ కలిగజేస్తుంది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉన్నాం. క్రైస్తవు యొక్క గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభువు యొక్క సన్నిధిలో యుగయుగాలు ఆయనతో ఉంటాం. మన ప్రభు మరలా వచ్చి మనం తీసుకొని ఆయనతో కూడా సదాకాలం ఉంటాకి నిత్య మహిమలోకి తీసుకుపోతున్నాడు. కాబట్టి శ్రమలతో కూడిన పోరాటాన్ని నీవు పోరాటానికి సిద్ధంగా ఉండవలసిందిగా దేవుని వాక్యం చేయాల్సింది. ఎందుకంటే సైనికులు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఏ సమయమో యుద్ధమో తెలియదు. కాబట్టి మనమందరము కూడా మన ఆత్మీయ పోరాటంలో మంచి సైనికుడిగా, క్రీస్తు కొరకు పోరాడేవారముగా, శ్రమలతో కూడిన పోరాటము నీ కుటుంబ జీవితమే కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, అనేక పెను తుఫానులు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు. వాటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని యేసుక్రీస్తు మన కొరకు సిరించిన నిబంధన రక్తమైనటువంటి ఆ ప్రశస్తమైన అమూల్యమైన రక్తం చేత మనము కడగబడుతూ బలపరచబడుతూ క్రీస్తు కొరకు ఆ రక్తము ద్వారా పోరా. అందుకే మీరు రక్తము కారునంతగా పోరాడలేదంటూ భక్తులు. మనం పోరాటము రక్తము కారునంతగా పోరాడాలి, శ్రమపరచబడాలి క్రీస్తు కొరకు. ఆ శ్రమని సహించే వారుగా ఉండాలి, క్రీస్తు కొరకు మనము నిలిచే వారంగా ఉండాలి. దైవ వాక్యములో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మాదిరి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువుని పోలి నడుచుకున్నది పరిశుద్ధమైన పౌరుని మాదిరిగా తీసుకొని మన విశ్వాసములో శ్రమల వైపు చూడకూడదు. శ్రమలోనే అంటే నా కొరకు పొంచునంటే పౌరు శ్రమల కొరకు ఎదురు చూచాను. ఎందుకంటే అల్పకాల శ్రమలను నేను చేస్తాను. శ్రమైనా, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమించిన వెడబాపనేరగలవాడు. మరి మనం క్రీస్తు యొక్క ఈ శ్రమలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు శ్రమలు వస్తున్నాయి, నా కుటుంబానికి శోధనలు వస్తున్నాయి. ఎందుకు ఈ శోధనలు, ఎన్ని శ్రమలు? నేను అనే క్రీస్తుకు నమ్మకంగా ఉన్నాను, విశ్వాసంలో నమ్మకంగా ఉన్నాను, నేను అన్ని దశంభాగం వినడం బాగానే ఉన్నాను, ఆత్మీయ విషయంలో, సేవ విషయంలో నేను సహకారులుగా ఉన్నాను, నాకెందుకు ఈ సమస్య అనుకుంటావేమో ప్రియ దేవుని బిడ్డ. శ్రమపరచబడితే వారసుడువు. శ్రమలతో కూడిన పోరాటము ప్రతిరోజు పోరాటమే. హల్లెలూయా. ప్రభువు వచ్చే వరకు కూడా మన విశ్వాసమును మనం పోరాడే యోధులుగా ఉండవాలని దైవవాక్యం మనకు సెలవిస్తుంది. ఈ సమయంలో మనం ఒక మాట మనం తెలుసుకుందాం. పూర్వదినముల్లో మీరు సహించినది జ్ఞాపకం చేసుకోండి. అనేక శ్రమలలో విశ్వాసం వస్తున్నప్పుడు ఆ శ్రమని మనం సహించాము కనుక ఈ రోజు ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకొని క్రీస్తులో మనం ముందుకు సాగి వచ్చే వారు ఉన్నాం. అయితే చూడండి, అక్కడ ఒక మాట అంటూ 33 వచ్చిన ఎబ్రీ పత్రిక 10:30 ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపరిదిరి. నిందల పట్టాకి దేని కొరకు నిందలు? క్రీస్తు కొరకు నిందైనా నాకు పర్వాలేదు, క్రీస్తు కొరకు అవమానమైన నాకు పర్వాలేదు, నా రక్షణలో నేను క్రీస్తు తప్ప నాకు ఏది అక్కర్లేదని మంచి విశ్వాసంతో నీవు నిలబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆస్తిని కోల్పోవడం కూడా ఇష్టపడ్డారు, ఆరాటపడ్డారు. ఎందుకంటే ఈరోజు నీవు ఒక క్రీస్తు కొరకు హతసాక్షి కావాలన్న నిశ్చయంతో ఒకరోజు నీవు రక్షించబడిన దినాల్లో, 9 దినాల్లో ఆ యొక్క విశ్వాసం నీకున్నది. కాబట్టి అయితే ఈరోజు ఇంకా శ్రమలతో మనము పోరాటాల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి కరోనా యొక్క పరిస్థితుల్లో మన ప్రపంచం యావత్తు మానవాళి ఉంది. అయితే దానితో పోరాడుతున్న సమయంలో ప్రియదేవుడా, ఈ పరిస్థితులు ఎందుకు, ఈ శోధన ఎందుకని మనం వాటి గురించి నిరాశపడక ఎందుకంటే దాని గురించి బాధ అనుకోకుండా దేవుని యొక్క మహిమార్థంగా నిందలను బాధలను అనుభవించట్లో మనం ఎప్పుడు వెనకాడవద్దు. నువ్వు నేను వెనకాడితే ప్రభు మన కొరకు వెనుతీయలేదు అని ప్రాణం పెట్టడానికి, ప్రభు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన యవ్వన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మన నిరపరాధులుగా, నిర్దోషులుగా మనల్ని విమోచించిన కొరకై, మన అపరాధం నుంచి విమోచించిన కొరకై ఆయన మన కొరకు నిందలు పడ్డాడు. ఆయన మన కొరకు బాధను అనుభవించాడు. మనందరి దోషం ఆయన మీద పోపడది. ఆయన అపరాధిగా తీర్చబడ్డాడు. బరబ్బాని విడుదల చేయమని, యేసును సిలువేయమని, నిరపరాధి అయిన ప్రభువుని సిలువేయమని ప్రజల కేకలు వేస్తే ఆ దోషాన్ని, మనందరి దోషము ఆయన భరించి, నిందను భరించాడు. ఈరోజు క్రీస్తు కొరకు నిందితే అవమానంగా ఫీల్ అవ్వద్దు, దాని గురించి బాధపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలలో దేవుని కొరకు బాధను అనుభవించడానికి ఆయన మన కొరకు బాధను అనుభవించాడు. నువ్వు క్రీస్తు కొరకు బాధపడితే అది నీకు ధన్యత. సమానం. ఎందుకంటే కీడు చేసి మేలు అనుభవించుకుంటే, మేలు చేసి కీడు అనుభవించుట మనకి మేలని ప్రభు వాక్యము పేతురు పత్రికలో పరిశుద్ధుడు పేతురు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం అనుదినము కూడా మనము దేవుని యొక్క కృపలో ముందుకు సాగి వెళ్ళాలి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలివారైనారు. శ్రమలు అనుభవించిన వారు ఏమయ్యారంట? మనం పాలివారము.
అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని వాక్య భాగములో రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచన భాగము. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినల్లా క్రీస్తుతోటి వారసులము. ఆయనతో శ్రమపడినల్లా క్రీస్తుతోటి వారసులము, క్రీస్తులో వారసులము, ఆయన మహిమలో వారసులము. కాబట్టి మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మహిమలో వారసులము, ఆయనతో పాలిభాగస్తులము. ఆయనతో కూడా పరలోకములు ప్రభువుతో కూడా సదా అనుభవించుటకు దేవుడు మనల్ని పరలోకం యొక్క పాలిభాగస్తులుగా చేశాడు. ఆయనతో ఉండడానికి ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం కిందికి వెళ్తున్నట్లయితే, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించుడి, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యముందని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. పౌలు అంటున్నాడు ఇక్కడ ప్రాముఖ్యమైన ఖైదీలో ఉన్న వారిని కరుణించుడి. ఎవరైతే ఖైదీగా ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారి మీద మనం కరుణ చూపించాలి, వారిపైన జాలి చూపించాలి. ప్రభువు మనల్ని కనికరించాడు, ప్రభువు మనల్ని విడిపించాడు, ఆయన యొక్క విడుదలను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారి పట్ల కరుణ చూపించాలి. చెరసాల్లో ఉన్న వారికి క్రీస్తును ప్రకటించాలి, చెరసాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగించాలి. వారి దగ్గరికి క్రీస్తు యొక్క శుభవర్తమానం తీసుకెళ్లి వారిని ఆదరించేవారుగా క్రైస్తవుడిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ప్రత్యేకమైన కృపలో దేవుడి ఉదయకాల సమయంలో మనందరూ నింపునుగాక. ప్రియులారా, ఎందుకంటే ఇప్పుడు ఖైదీల కంటే భయంకరమైన పరిస్థితులు కరోనాలో ప్రపంచమంతున్నది. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, విశ్వాసే కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, అన్యజనమే కావచ్చు, ఎవరైనా కూడా తమ యొక్క జీవితాల్లో భయంకరమైన శ్రమను శోధన అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, ఏమైపోతామని ప్రతి వారికి భయం ఉన్నది. కానీ మనం భయపడవలసింది ఎందుకంటే ప్రియులరా, దానికి భయపడకూడదు. కానీ విశ్వాసమును కాపాడుకోవడానికి భయపడాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి భయపడాలి. దేవుని ఆత్మను విషయంలో, దేవుని వాక్య విషయంలో తొలగిపోతామని భయం కలిగండి. దేవుని కొరకు కనిపెడితే అది ఆశీర్వాదకరంగా మార్చడం. ఎందుకంటే మరణాన్ని గురించి మనం భయపడే వారము కాదు. ఎందుకంటే మరణాన్ని జయించిన పునరుద్ధానాన్ని యేసు యొక్క ఆత్మను కలిగిన వారము. యేసుక్రీస్తు వారు ఆయనే మరణము, పునరుద్ధానము, జీవమైనాడు. కాబట్టి దానికి మనం భయపడక్కర్లేదు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు, మరి శ్రేష్టమైన ఖైదీలో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం మనకున్నదని ఎరిగి. మనకు శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము. ఈ లోకము ఆస్తి సంపాదించిన, ధనము సంపాదించిన, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అవి శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. అవి కొద్ది కాలం ఉండేవి, అవి నీ వెంట రానివి. కానీ స్థిరమైనది స్వాస్థ్యము మనకు దేవుని యొక్క పరలోకములో ఉన్నది. అందుకే పరిశుద్ధైన పేతురు గారు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగం చూద్దాం. మొదటి యొక్క పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచన భాగంలో ఉన్న 3-4 వచన భాగంలో వాక్యాలు చూద్దాం మనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునయు, అనగా అక్షయమైనది నిర్మలమైనయు వాడవారిని స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా ఆయన విశేషమైన కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడి సిద్ధముగానున్న రక్షణ కలుగు నిమిత్తము విశ్వాసము ద్వారా దేవుని శక్తిగా కాపాడబోయే మీ కొరకును ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. క్రైస్తవులకు ఉన్నటువంటి స్వాస్థ్యము, క్రైస్తవులకు ఉన్నటువంటి ఆ నిత్య స్వాస్థ్యము అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి
నిత్య స్వాస్థ్యం మనకు ఉన్నది కాబట్టి అది పరలోకములో మన కొరకు భద్రం చేయబడది. కావున ప్రియులారా, మనం ఏ విషయంలో కూడా అధైర్యపడకూడదు. ఎందుకంటే మనము స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాము, నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాము, నిర్మలమైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాము. వాడబారనిది, అక్షయమైనది, మరణము లేనిది, నశించిపోయినటువంటి స్వాస్థ్యము పరలోకములో ప్రభువు మనకు భద్రపరిచి ఉంచాడు. ఆ పరలోక స్వాస్థ్యం అనుభవించడానికి ఈ భూలోకం నుంచి మట్టి శరీరం విడిచిపెట్టి మహిమ శరీరం ధరించుకోబోతున్నాము. ఇది కడవరి గడియ పిల్లలారా, ఇది కడవరి గడియ అని ప్రభు అని సెలవిచ్చారు. ఈ దినములు అపాయకరమైన దినములో ఉన్నాం. అందుకే ప్రసంగి అంటాడు, దుర్దినములు రాకముందే వీటి అందు నాకు సంతోషం కలుగుతున్న దినములు చెప్పు సంవత్సరం రాకమునిపే దేవుని స్మరిస్తూ, దేవుని ఆరాధించట్లోను, దేవుని స్తుతించట్లోను, దేవునితో సహవాసం చేయట్లోను, దేవునితో నడుచులోను ప్రతి క్రైస్తుడు కలిగి ఉండాలి ఆ భాగ్యాన్ని. అలాగూ చేయడం ద్వారా ఆ నిత్య స్వాస్థ్యము, ఆ పరలోకం యొక్క మన కొరకు భద్రపరిచినటువంటి ఆ నిత్య మహిమలో మనమందరం పొందుకోబోతున్నాము. హల్లెలూయా. దేవుని రెండవ రాకడ సమీపించి ఉన్నది. ఆయన రాకడ దినాల్లో అతి సమీపం. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. ప్రతి వారికి మరణ భయం ఉన్నది. ప్రతి వారికి ఏమి జరుగుతుందో ఆందోళనతో ఉన్నారు. ప్రతి వారు కలవరపడుతున్నారు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు యోహాను 14 అధ్యాయము మొదటి వచనం, మీ హృదయాలు కలవరపడనీయుడి, క్రైస్తుడుగా నువ్వు కలవరపడద్దు, క్రైస్తుడుగా నువ్వు అధైర్యపడవద్దు, క్రైస్తుడుగా నువ్వు కృంగిపోవద్దు. ఏమి జరుగుతుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎక్కడ ఏమి జరుగుతుందో, ఏమంటుందో అని భయంతో బ్రతున్నాం. మనకి అంటదోషం ఉంటుందో. ఎందుకంటే నీ ప్రభువు, మన రక్షకుడును, మన విమోచకుడైన ప్రభువు మన కొరకు స్వాస్థ్యము దాచించాడు. ఎందుకంటే ఆయన మనం నిత్యము కాపాడేవాడు, ఆయన మనకు కాపరిగా ఉండి నడిపించేవాడు. కాబట్టి క్రైస్తవుడుగా నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. బ్రతుకుంటే ప్రభు మహిమార్థంగా సాక్షార్థంగా మనం బ్రతుకుతాము. పోతే ప్రభు దగ్గరికి వెళితే ప్రభు మహిమలో సదా ఆయనతో ఉంటాము. అంతకంటే ధన్యత మరొకటి లేదు. క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా ఈ లోకంలో నువ్వు అధైర్యపడవలసిన అవసరం కాదు. ఈ సమయంలో ఎందుకంటే నీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, అధైర్యపడవద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, పరిస్థితులు మారినా, భూమి తలకిందులైపోయినా, ఆకాశం తలకిందైనా, దేవుని వాగ్దానం లేకుండా, దేవుని చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా రాలిపడదు. హల్లెలూయా. ఇంత నమ్మకమైన సృష్టికర్త. అందుకే నా పేదలను నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకోండి. ఆయన మన ఆత్మను శరీరంలో కాపాడగల సమర్థుడు. ఈ లోకములు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన పరిస్థితులన్నిటికీ సాడినవాడు. అందుకే మనకి సమయోచితమైన సహాయం దొరుకుతుంది మన ప్రభు దగ్గర నుంచి. ఆయన నిన్ను ఎన్నడూ విడివని ఎడబాయని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. కాబట్టి మనకు శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమును జరిగి మనకు ఎరిగి మనకు ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. ఈ సమయంలో అన్ని జనులలో మనం ఉండకూడదు, అన్ని జనులు అధైర్యపడకూడదు, విశ్వాసం లేని వారి వలె మనం కృంగిపోకూడదు. ప్రతి బిడ్డ, నీ నిరీక్షణ కోల్పోవలసిన సమయం కాదు. కానీ నీవు ఇంకా ధైర్యంగా మరి ఎక్కువగా మెలకుగా ప్రార్థన చేస్తూ, విశ్వాసంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి, ప్రభువా నన్ను నీ ఆత్మచేత నన్ను నడిపించయ్యా, నా కుటుంబాన్ని, నా పిల్లలను నడిపించు ప్రభువా, నాకున్న పరిస్థితులన్నింటిలో కూడా నీవే నన్ను నడిపించు ప్రభు అని ప్రభు సహాయం కోరితే ఆయన తనకు మొరపెట్టి వారందరికీ సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు నడవలసిన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నీకు బోధించే దేవుడు మన యేసు ప్రభువు వారు. ఆయన మార్గాల్లో నిన్ను స్థిరపరిచేవాడు. నీవు నడుసు మార్గంలో నీ దేవుడిని హో నీకు తోడుగా వచ్చేవాడు. నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన దీపమును త్రోవకు వెలుగుగా ఉంచేవాడు. మధ్యాహ్నం సూర్యుని తేజస్సుకి అధిక తేజస్సు నీకు కలుగజేస్తుంది. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా నీవు ప్రకాశిస్తున్నటువంటి బిడ్డవు. దేవుని కొరకు నీవు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన వ్యక్తివి. ఈ నిరీక్షణ మనస్సు చుట్టుపరచదు. శుభప్రదమైన నిరీక్షణ క్రైస్తవుడిది. ఆ నిరీక్షణలో ఉన్న వ్యక్తివి నీవు. ఆ నిరీక్షణ నీ కొరకు భద్రపరచబడిన నిత్య స్వాస్థ్యము, పరలోకము యొక్క మహిమగల రాజ్యం. మనుషుని చేతి పని కాక దేవుని చేత సిద్ధపరచబడినది, దేవుడు మన కొరకు ఏర్పరచబడినది. ఆయనే స్వయంగా నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ కొరకు మనం అందరం ఆ నిత్య స్వాస్థ్యం కొరకు ఎదురు చూసేవారము. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆనాటి మీ యొక్క ఆస్తిని కోల్పోవడం సంతోషంగా ఒప్పుకోండి.
ఏదైనా దేవుని కొరకు, దేవుని మహిమ ఆదిమ సంఘం చూస్తే వారి శరస్థిరాస్తులు తమవి కాదనుకొని, కలిగిన వారు తమదనుకోలేదు, లేని వారు లేదనుకోకుండా వారు తమ ఆస్తిని అందరికి పంచిపెట్టి, అక్కరగల వారికి పంచిపెట్టి అందరూ కూడా సమృద్ధిగా ఉన్నారు, సమృద్ధిగా బుధించారు. ప్రియదేవుడారా, వారి ఆస్తిని కోల్పోవటానికి ఆనాడు బర్నబా చూస్తే తన ఆస్తి అంతా సంఘానికి రచించాడు. హల్లెలూయా. బర్నబా చూసి ఆ అననీయ సభ్యులు కూడా ఇవ్వడానికి వచ్చారు, కానీ వారు ప్రభు దగ్గర బొంకి అబద్ధాడారు. ఎందుకంటే అతనికి పేరు వస్తుందని చూసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పేరు కోసం ఇవ్వకూడదు, ఎదురువారు చూస్తారని ఇవ్వకూడదు. కానీ మనం చేసే ప్రతి కార్యము మందిరంలో, సంఘంలో చేసే ఏ పని కానీ ప్రియులారా దేవుని మహిమార్థంగా ఉండాలి, సంఘ అవసరతకు ఉపయోగపడేదిగా ఉండాలి, లేని వారి అక్కర తీర్చేదిగా ఉండాలి. మన అక్కర తీర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరుల అక్కరలో పాలిభాగస్తులుగా ఉండేది క్రైస్తవ్యము. ఈ శ్రమణ కాలంలో, ఈ కరోనా కాలంలో అనేకులు త్యాగశీలుగా, కొందరు తమ దాతృత్వం కలిగి పేదవారికి ఆహార పొట్టాలు పంచి పెడుతున్నారు, కొంతమంది బియ్యం సహాయం చేస్తారు, కొంతమందికి వారికి కావాల్సిన అవసరాలు తీర్చి వారి వంతుగా సాటుకున్నారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం ప్రియదేవుని బిడ్డలారా ఆస్తిని దేవుని కొరకు కూలిపోతే దేవుడు పరలోకంలో నీకు 1000 రెట్లుగా ఇస్తాడు. ఇహలోకంలో కూడా నీకు అనుగ్రహిస్తాడు, నీకు ఎక్కువ ఉండదు. మరి అలాగంటే యొక్క విశ్వాస త్యాగము చేయగలిగిన వారిగా ఉండాలి. ఆదిమ సంఘము రక్షణ పొంది వారి విశ్వాసంలో ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి జీవించాడు. ఈరోజు నీ విశ్వాసము నీ కొరకు, నీ కుటుంబం కోసం స్వార్థంగా మనం బ్రతకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన కోసం కాదు, కానీ తనను అనేకుల కొరకు, అనేకులు పాపములు భరించుటకు ఆయన మన కొరకు దిగి వచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన పరిశుద్ధ యొక్క స్వాస్థ్యమును పొందిన నీవు, ఆయనతో జీవిస్తున్న నీవు, ఆయన వాక్యంలో నడుస్తున్న నీవు, ఇంక అనుదినము కూడా ప్రియదేవుడారా మన జీవితాల్లో ఆస్తి మన కొరకు సంపాదించుకోకుండా పరలోకంలో మన ఆస్తిని సంపాదించుకొని మన ఆస్తిని పేదలకిచ్చి మనము దేవుని యొక్క ప్రశంసలు పొందుకోవడానికి, నిత్య మహిమలోను ఇహమందును కూడా దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదిమ సంఘము వారు ఏం చేశారంటే వారు తమదనుకోలేదు. ఉదాహరణ దోర్కా తన ఆస్తి పేద విధవరాలని సహాయం చేసింది లేని వారందరికీ. ఈరోజు నీకు ఉన్నదానిలో కొంచెం పేదవాడి ఇవ్వడానికి పిసినితనంగా చేయొద్దు. నీవు మనకే అవసరం అనుకోదు, వారి అవసరం తెస్తే దేవుడు నీ అవసరం తీస్తాడు. ప్రతివాడు తన సొంత కార్యాలు కానీ ఇతర కార్యాలు చూడాలి. యేసు ప్రభు వారు తన సొంత కార్యాలు చూసుకోవాలి, కానీ మనందరి కార్యాలు చేసి మనకు మాదిరిగా నిలిచాడు. యేసును కోరి నడుచుకుందాం ప్రియదేవుడా. హల్లెలూయా. ఈ దినాలలో మన జీవితాన్ని మనం యేసుకు అప్పగించుకొని, ఆయన వాక్యమునకు అప్పగించుకొని, పరిశుద్ధాత్మకు అప్పగించుకొని, ప్రభువా ఈ రోజు నీ చిత్తము నేను చేయటకు నన్ను నీకు అప్పగించుకున్నాను ప్రభు అంటే ప్రభువు తన శ్రేష్టకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఆ శ్రేష్టమైన దాని కొరకు, ఉన్నతమైన దాని కోసం ఈ లోకమును మన ఆస్తిని కోల్పోవడానికి విడతీయకుండా ముందుకు విడదీస్తే మన ఆత్మలో దేవుని సంతోషం ఉంటుంది. దేవుడు మన చెయ్యి వెనక్కి తీస్తే దేవుడు సంతోషం. నీ చెయ్యి చాచినట్టయితే దేవుడు నీ చేతులు బలపరుస్తాడు. హల్లెలూయా. నీకు కొంచెముగా ఉన్నా అది విస్తారంగా దీవించబడబోతుంది. అందుకొరకు నీవు సిద్ధంగా ఉండాలి. ఈ దినాల్లో ప్రియదేవుల కరోనా యొక్క పరిస్థితుల్లో సంఘంగా, సమూహంగా మనం కలుసుకోలేకపోతున్నాం. పేదబిడ్డలు ఉన్న వారి పట్ల నీవు నీ వైఖరి విధానాన్ని మార్చుకొని వారికి నీవు చేయించడానికి, నీకు కలిగినట్లు కొంచెం ఇచ్చి దేవుని చేత ఆశీర్వదించబడడానికి ఇది ఒక గొప్ప తరుణం కనుక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎప్పుడైతే మన కొరకు కాకుండా మన ఆస్తిని కోల్పోయి దేవుని సంఘము, యేసుక్రీస్తు వారు సంఘంలో పేదలున్నారు, దరిద్రులున్నారు, అనాథులున్నారు, పరదేశులు ఉన్నారు, అట్టి వారికి నిస్సహాయులున్నారు, విధవరాలు ఉన్నారు, తండ్రి లేని వారు, అట్టి వారికి నీవు సహాయం చేసి దేవుని చేత ఆశీర్వదించబడవలసిందిగా ప్రభు పేట మనం జీవిస్తున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే 34వ వచనము 35వ వచనం చూడండి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి. ఈరోజు ఏం చేయాలి? మనము ధైర్యమును విడిచిపెట్టకుడి. ఎందుకు ధైర్యం విడిచిపెట్టండి? ప్రపంచంలో ఎవరికి ధైర్యం లేదు. గొప్ప గొప్ప ప్రపంచ దేశ అధినేతలు అనుకున్న వారికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితి నుంచి ప్రజలను మనం కాపాడలేము. దానికి తగిన వ్యాక్సిన్ మన దగ్గర లేదు. కాబట్టి ప్రపంచం అంతా మన భయముతో ఉన్నది. అధిపతులు, అధికారులు, దేశాధినేతలు, ఏలికలన్న వారు ఏకీవించి కూడా ఏం చేయలేకపోతున్నారు. కానీ దేవుని రక్తములో కడగబడి నీవు నీ విశ్వాసాన్ని భద్రపరుచుకుంటూ నీ కొరకు పరలోక విశ్వాసం భద్రపరిచిన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లేఖనం ఏమి చెబుతుంది? మీరు ధైర్యమైన కూడా ఉంటుంది. హల్లెలూయా. లోకము కూలిపోయిన, సముద్రము పొంగిన నిజ క్రైస్తవుడు, క్రీస్తు కొరకు బ్రతికే క్రైస్తవుడు, నిత్యరాజ్యం కొరకు నిరీక్షణతో కూడా క్రైస్తవ విశ్వాసి అధైర్యపడడు. ఎందుకో తెలుసా? ప్రాణాన్ని క్రీస్తు కొరకు దారపోయడానికి జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా?
ఈ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రియ దేవుని బిడ్డ, ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వాగ్దానం మీద తెలుసా, దేవుని వాక్యం ఉంది కాబట్టి ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఈ శోధనలు ఉన్నాయి. ఒక పక్క ఆస్తిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి, ఒక పక్క సొంత వారిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి, కొన్ని పరిస్థితుల్లో స్నేహితులు కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. మన ప్రాణం మనకుంటుందో లేదో తెలియదు, కానీ అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం విడవకూడదు. ఎందుకంటే క్రైస్తవుని ధైర్యం ఏంటంటే మన ప్రభు నీతిమంతుల సింహంలే ధైర్యంగా ఉంటారు, దేనికి భయపడదు సింహము. కాబట్టి నీవు యోధా గోత్రపు సింహం యొక్క పిల్లలమైన నీవు దేవుని బిడ్డ అధైర్యపడకు. ఎందుకంటే ఏది ఏమైపోయినప్పటికీ పర్వతాలు కూలిపోవచ్చు, ప్రజలు కూలిపోవచ్చు, 1000 మందిని పక్కబడిన కూలిపక్క 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకంటే నువ్వు ధైర్యం విడిచిపెడితే నిన్ను ఎవరు ధైర్యపరచలేరు. ఇప్పుడు లేరు ధైర్యపరిచేవాళ్ళు. ఒక సంఘంగా కూడుకోలేకపోతున్నాము, కుటుంబాల్లో గృహకుడిలో కూడుకోలేకపోతున్నాము, ఒకరినొకరు బలపరుచుకునే అవకాశమే లేదు. కానీ నిన్ను నీవే బలపరుచుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ ఈ విధంగా చెబుతుంది, లేఖనం ఏం చెబుతున్నది? రోమీయుల రాసిన 4వ అధ్యాయంలో చూసినట్లయితే లేఖనం ఏమి చెబుతున్నదంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధైర్యం విడిచిపెడుతున్నావేమో, ఏమి జరిగిపోతుందో నా కుటుంబానికి, నా పిల్లలకి ఏం జరిగిపోతుందో, నేనేమైపోతాను అనుకుని భయపడుతున్నావేమో. నీకేమీ కాదు, ఎందుకంటే ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన లేఖనం నీ ప్రాణాన్ని కాపాడుది. కాబట్టి సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన వాడు, మృత్యుని గెలిచిన వాడు, పాపమును జయించిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు. దేవుని లేఖనం సెలవిచ్చేది ఏంటంటే మీరు ధైర్యం విడిచిపెట్టదు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులు ఎలాగున్నా ధైర్యం విడకుంటే ప్రియమిత్రులారా, దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, 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 జీసస్, హల్లెలూయా. ప్రభు వాక్యాన్ని నమ్ముదాం, దేవుని మాటను నమ్ముదాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మన సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇబ్రీ 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాం ఒకసారి. ధనాపేక్ష లేని వారై, ఎబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం భాగమండి. ధనాపేక్ష లేని వారమై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉనుడి, నిన్ను ఎంత మాత్రము విడివను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. దేవుని వాక్యం మన ధనాశపరులు వేయకూడదు, డబ్బు కోసం బ్రతకూడదు, డబ్బు సంపాదించుకోవడానికి సేవ కాకూడదు, డబ్బు సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్తే ఇస్తాడు, దేవుడికి రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడని ఆ దురద్దేశంతో మనం ఇవ్వకూడదు. ఎందుకంటే లేఖనం ప్రకారంగా మనం చేయాలి. వాక్యాన్ని నెరవేర్చిన వారమైతే ఆశీర్వాదానికి వారసుడివి. కాబట్టి ప్రియులారా, మనం ధనాశ క్రైస్తవులు ధనాశను చంపివేయాలి. ధనము ఎప్పుడు కూడా దాని ఆశ దురాశను కూడా ధనం పట్ల అలా ఆశపడి చెడిపోయిన ఇస్కరియోతును మనం చూస్తున్నాం. అతను ఉరిపోసుకోవడం చనిపోవడం చూస్తున్నాం. కానీ అది తెలుసుకున్న 39 ఎండి నాణాలను అనుభవించలేకపోయాడు. తనకు వాటి వల్ల తన ప్రాణానికి తను పోగొట్టుకోవాల్సి వచ్చాడు. కాబట్టి తెలుసుకున్నాడు, వాటిని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం ప్రయోజనం? అందుకే ధనం హెచ్చించేంత లక్ష్య పెట్టకూడదు. ధనాన్ని ఆశించి కొందరు ఉరిలోనే పడ్డట్టుగా తిమోతి పదవిలో పరిస్థితులు పోలేదు. కాబట్టి క్రైస్తవుడిగా ధనాశను చంపివేసుకొని మనం ఉన్న వాటితో తృప్తిపడాలి, లేని వాటికి ఆరాటపడకూడదు. లేనిది కావాలని మనము దాని కొరకు తప్పుడు మార్గాన్ని, ఆ తప్పుడు విధానం ఆలోచించకూడదు. వీరొక అన్యాయమైన మార్గంలో, అక్రమైన మార్గంలో, వక్ర మార్గాల్లో దేనిని పొందుకోకూడదు. అది డబ్బే కావచ్చు, ధనమే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మీ దేవుడారా, వక్ర మార్గములో ఏది కూడా నువ్వు అనుభవించడానికి లేదండి. సరి అయిన మార్గములో, విశ్వాస మార్గములో, నీతి మార్గములో, న్యాయము యథార్థమైన మార్గములో మనము కలిగి జీవిస్తున్నప్పుడు కలిగిన కొంచెమైన తృప్తిగా ఆనందించగలవు. ప్రియదేవుడు, ఆమేన్, హల్లెలూయా. అక్రమంగా, అన్యాయంగానో, మోసంతోనో, దగాతోనో, దొంగతనాలు సంపాదించి తీసుకొచ్చినా అది నీవు తిన్నా, నీ బిడ్డలు తిన్నా, నీ కుటుంబం తిన్నా ఎవరికీ మేలుండదు, ఎవరికీ నెమ్మదు. ఎందుకంటే ఆకాను దురాశపరుడై ఆ ఇంటి కమ్మీని తీసుకొచ్చాడు, శిలార వస్త్రాలు తీసుకొచ్చాడు. తను తినలేదు, తన పిల్లలు తినలేదు. తను చేసిన పాపమునకై ఆకాను యొక్క కుటుంబం, ఆకాను యొక్క సంబంధులు, ఆకాను యొక్క కుటుంబం కూడా ఆ కోరు రోయలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఎందుకో తెలుసా? ఆ చేదైంది వక్ర మార్గములో ఏది కూడా మనము దురాశతో సంపాదించుకొని దాని కొరకంటే నెమ్మదిగా ఉండి నీళ్లు తాగితే, నీతితో నీళ్లు తాగినా అది ఆరోగ్యంగానే ఆయుష్ను బలాన్ని ఇచ్చింది. నీవు చెడ్డ మార్గాల్లో సంపాదించింది నీకు, నీ కుటుంబానికి నాశానికి పొందేసింది. జాగ్రత్త. ఆకాను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క
ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క కడవరి కాలంలో ఉన్నాము, కడవరి గడిలో ఉన్నాము, కరోనా యొక్క భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి క్రైస్తవుడుగా నువ్వు ధైర్యం విడివేసిపెట్టవలసిన అవసరత లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు జనాంగమును వేగులు వారిని చూడడానికి మోషే పంపించినప్పుడు ఆ 70 మందిలో వారందరిలో కూడా యెహోషువ కాలేబులు మాత్రము వారు ధైర్యం విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారిని మనం జయించగలమని చెప్పారు. మిగతా వారందరూ కూడా ఏం చేశారు? 10 మంది కూడా వారందరూ కూడా ఏమంటే వారిని మనం జయించలేము, వారు మనకంటే ఉన్నత దేవులు, వారి దగ్గర పోతే మిడతల్లాగా అని చెప్పారు. చెప్పింది వాస్తవమే. కానీ యెహోషువ కాలేబులో విశ్వాసం ఏంటంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది, వారికి మన భయం పట్టింది, మన దేవుని భయం పట్టింది అని చెప్పి యెహోషువ కాలేబులు దేవుని యందు విశ్వాసించారు, మంచి ధైర్యంతో ఉన్నారు, ప్రజలందరూ నింపలపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే యెహోషువ కాలేబులు వాగ్దాన దేశంలో స్వతంత్రం తీసుకున్నారు. మిగతా 10 మందిని వారు వాగ్దాన దేశంలో స్వతంత్రం, ఎందుకంటే దేవుని నమ్మలేదు, దేవుని శక్తిని నమ్మలేదు, ధైర్యం విడిచిపెట్టారు 10 మంది. కానీ యెహోషువ కాలేబులు వారు నిశ్చయంగా దేవుడు ఆ స్థలాన్ని మనకు అప్పగిస్తారని వారు నమ్మారు. మంచి ధైర్యంతో ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అనుభవించారు. నమ్మితే అద్భుతాలు చూస్తావు, ధైర్యం విడిచిపెడితే దేవుడారా మనం పిరికి వారం అయిపోతాము, అవిశ్వాసులం అయిపోతాము. దేవుని నమ్మక, దేవుని శక్తిని నమ్మక, దేవుని యొక్క శక్తిని మనం శంకించే వారం అవుతాం. అలా ఉండదు. ఎందుకంటే మంచి ధైర్యము కలిగిన వారముగా, హల్లెలూయా. మనకు మంచి ధైర్యం ఏంటంటే నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరైనా? ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతులైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడి. ఈ సృష్టిని మహత్తరమైన మాట చేత కలిగిన దేవాది దేవుడు చెప్పిన మాటను మనం మర్చిపోయి మన మాట మీద మనం నిలబడతాం, మన మాటను అక్కడ స్థాపించబోతాం. ఎప్పుడు మన మాటలు మనల్ని బలహీనపరిచేవు. దేవుని మాట మీద నీవు నిలబడవు, అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు. అది మనకు ఆయన ఎన్నడూ విడువడు, ఎడనివాయుడు. ఆయన మాట చెప్పితే ఆయన తప్పేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చే సమర్థుడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు, ఆశ్చర్యం జరిగించబోతున్నాడు. అధైర్యపడవద్దు. పరిస్థితులు చూసి కరోనాలో ఉంది కదా, ఎలా పోషించబడతాం? ఉద్యోగం లేదు కదా, ఎలా పోషించబడతాం? వ్యాపారం లేదు కదా, ఎలా పోషించబడతాం మేము? ఎందుకంటే ఇశ్రాయేలు అరణ్య మార్గంలో 40 సంవత్సరంలో పోషించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించలేడా? ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, వాటి గుమ్ములేవు కలిసి వాటిని పోషించు దేవుడు. వాటికంటే నీవు శ్రేష్ఠుడు కదా, హల్లెలూయా. శ్రేష్ఠుడు, దేవుని యొక్క విలువైన రక్తంతో కొరబడిన అమూల్యమైన వాడవు. కావున ప్రియదేవుడా, మనకున్న మంచి ధైర్యం ఏంటంటే 10,000 మందిని కూలిను అపాయం నీ ఎద్దకు రాదు. నీకు సురక్షితమైన క్షేమము కలిగి ఆరోగ్యం, ఆయుష్ నెమ్మదించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇంకో మాట ఇబ్రిగత 13:6 ఏంటంటే, కాబట్టి ప్రభు నా సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారము. వాళ్ళకు మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభు మనకున్నాడు, ప్రభు మన సహాయుడు. ఎందుకంటే ఆయన నీతిని దక్షిణాస్తంలో మనం పట్టుకొని నడిపించేవాడు కాబట్టి, మనకు సహాయం చేసేవాడు కాబట్టి, ఈ కరోనా కాలంలో మనకు సహాయం చేసి నడిపిస్తాడు. ఈ కరోనా పరిస్థితి నుంచి నీ కుటుంబానికి ఏ తెగులు రాకుండా 91 గంటల ప్రకారం నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడు. ఆయన నీ పిల్లలను రక్షించదని యెషయా 49 చెప్పేదిగా నీ పిల్లలను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీకు కలిగిన సొంతందరికి క్షేమం కలిగిస్తాడు. ప్రియదేవుడా, ఆయన సహాయుడు. ఆయన సహాయం చేయగా ఇక నీకు ఏ అవసరం ఉండదు. ఎందుకంటే అంత నమ్మకమైన మన ప్రభువు. దావీదు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు, భయం లేదు, ఆందోళన లేదు. ఎందుకో తెలుసా? దేవుడు కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఉన్నత స్థలాలకు తీసుకెళ్లి నడిపించేవాడు, ఉన్నతమైన శ్రేష్టకరమైన శాంతికరమైన జలములకు నడిపించేవాడు, చక్కని పచ్చికలసంలో పరుణ చేసి నీ ప్రాణానికి చేర్పించేవాడు. దావీదు అలా పెట్టుకున్నాడని కాపరిగా. ఈ యొక్క కరోనా కాలంలో దేవుని కాపరిగా పెట్టుకుని ప్రియదేవులారా, నిజ కాపరి నిన్ను విడిచిపెట్టు. ఒకవేళ నీ కాపరి నీకు లేకపోవచ్చు, దగ్గర నీ కాపరి నీ ఇంటికి రాలేకపోవచ్చు, లేకపోతే సంఘంలో కలుసుకోపోలేవచ్చు. కానీ నిజ కాపరి అయిన, ప్రధాన కాపరి, గొప్ప కాపరి అయినండి యేసుక్రీస్తు వారు నిత్యము నీ కుటుంబంలో కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రియదేవుడా. కాబట్టి మంచి ధైర్యం ఏంటంటే ప్రభువు మనతో ఉన్నాడు, ప్రభు మనతో మనం నడిపించేవాడు, మన నాయకుడిగా ఉన్నాడు, మనకు ఒక నాయకుడు, యజమానిగా ఉన్నాడు, మన కాపరిగా ఉండి మన ప్రాణాన్ని, శరీరాన్ని కాపాడుతున్నాడు. మన శరీరానికి ఏమీ కాదు, మన ప్రాణానికి ఏమి కాదు, మన ఆత్మకి ఏం కాకుండా ఆయన భద్రపరచాడు అని మంచి ధైర్యంతో మనం చెప్పగలవారు. మనం భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను సంపూర్ణ చేస్తుంది, దేవుని వాక్యం పరిపూర్ణ చేస్తుంది. కాబట్టి మంచి ధైర్యము, మీ ధైర్యం విడిచిపెట్టద్దు. మనం మంచి ధైర్యంగా, హల్లెలూయా. అందుకే యెహోషువ 1వ అధ్యాయం కదా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెబుతుడు.
యెహోషువ కూడా మోషే చనిపోతే ఈ పరిస్థితులు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడిపించగలరు? మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, అటువంటి గొప్ప సేవకుల మీద వీళ్ళు రాళ్లతో తిరుగుబాటు చేశారు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడు, నేను ఎంతటి వాడిని చెప్పి యెహోషువ కృంగిపోయి ఉంటే దేవుడు ఒక మాట్లాడు, యెహోషువ భయపడకు, మోషేకి తోడైన నేను తోడై ఉంటా. హల్లెలూయా. నీవు బ్రతుకుతున్నప్పుడు ఏ మనుషులు ఎలా ఉన్నాడు? ఎందుకంటే నీ ఎదురు ఏది నేను ఎందుకో తెలుసా? నీవు నమ్మిన ప్రభువు అలాంటి వాడు, ఆయన నీ సహాయం ఉన్నాడు కాబట్టి నీకు గొప్ప సహాయం నీ కుటుంబానికి కలుగుతుంది ఈ కరోనా దినాల్లో. ప్రియమైన ఆయన వాక్యం యొక్క దీవెన నీ మీద నిలిచోడుది, ఆయన వాక్యం యొక్క అభిషేకం ఉంటుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టదు. కానీ మనం తిరిగి వారిపై కృంగిపోదు. ప్రియమైన సైతాన్ని మనం బెదిరించింది. నువ్వు ధైర్యంగా ఉంటే సైతాన్ నీ దగ్గర రాదు, వ్యాధి నీ దగ్గర, రోగం రాదు, భయం ఏ ఆందోళన రాకుండా ప్రభువు నీకు తోడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన సహాయాన్ని మంచి ధైర్యంతో చెప్పేగలవారుగా ఉన్నాం. దేవుని కొరకు కనిపెడతాం, దేవుని మహిమపడతాం. అయితే అలాగా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఏంటంటే మనకి లోకానికి నిరీక్షణ లేదు, కానీ మనకు నిరీక్షణ అంటే ప్రభు దగ్గర గొప్ప బహుమానం ఉంది. దాని వల్ల ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలముగా మనకు గొప్ప బహుమానము కలగబోతుంది. ఏంటి ఆ బహుమానం అంటే దేవుని నిత్య రాజ్యము. దేవుడితో ఎదురుగాల తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాము కనుక ఈ లోకానికి నిరీక్షణ లేదు, ఆశ లేదు. ఆ బహుమానం పొందబోయేది మా ఆసనమైన కనుక ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నీవు నీ కొరకు ఆయన బహుమానం సిద్ధపరచు. ఈ పందె రంగంలో పోరాడుతున్నావు కనుక, ఈ శ్రమంలో పోరాడుతున్నావు కాబట్టి విశ్వాస పోరాటంలో అందుకు నేను మంచి పోరాటము పోరాడుతూనే నాకు ఇక మీద జీవ కిరీటం ఉంది అంటున్నాడు. నీతి కిరీటం ఉంది, అక్షయ కిరీటం, వాడబారని కిరీటం నా కొరకు ఉందని ఆ బహుమానం కొరకు. హల్లెలూయా. అది నాకు మాత్రమే కాదు, కానీ దానిని ఆపేక్షించు వారందరికీ కూడా ఆయన అనుగ్రహించడం శక్తిమంతుడు. అట్టి యొక్క ప్రభులో ఈ రోజు యొక్క ఈ దినాలను చూసి మీరు అధైర్యపడవద్దని ప్రభు పేట మనం చేసుకున్నారు. మంచి ధైర్యంతో, మంచి విశ్వాసంతో, ధైర్యం విడిచిపెట్టక ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చిన బహుమానం పొందుకొని ఆయనతో సదా జీవిద్దాము. అటు బహుమానం కొరకు ఎదుగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువు నీకు వందనాలయ్యా. శ్రమలతో కూడిన పోరాటం ఆయన మా జీవితాల్లో ప్రభువా ఈ కరోనా కాలంలో ధైర్యాన్ని విడిచిపెట్టక, తిరిగితనాన్ని అవిశ్వాసాన్ని కలిగి ఉండక మంచి ధైర్యంతో విశ్వాసముతో ప్రభువా ఈరోజు మేము చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే నాయన ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారంగా ప్రభువా నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయని చెప్పావు అని మంచి ధైర్యంతో చెప్పగల వారిగా ఈ రోజు నాయన నన్ను నువ్వు మా సంఘ బిడ్డలను నిలబెట్టేందుకు వందనాలు. లైవ్ కార్యక్రమం ప్రతి బిడ్డను ప్రభువా అటు ధైర్యంతో నింపండి ప్రభువా. భయం అనే పిరికి ఆత్మ యేసు నామములో వెళ్ళి పో. భయం అనే పిరికి ఆత్మ ప్రతివారం చేసిన వెళ్ళి పో. భయం అనే పిరికి ఆత్మ యేసు నామములో ప్రతివారం నుంచి వెళ్ళి పోరుగాక. సంఘం నుంచి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ చేత క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘము ధైర్యముతోను, మంచి నిరీక్షణతోను, శుభ్రతమైన నిరీక్షణతోను మా కొరకు వాడబడిన అక్షయమైనటువంటి నిత్య రాజ్యము, పరలోకంలో దాసమైన రాజ్యము, ఆ గొప్ప బహుమానంతో మీరు వస్తున్నారు ప్రభువా. మేము ఎదురు చూసేవారుగా నన్ను ప్రభువా ఈ లైవ్ కార్యక్రమంలో వాక్యం ఉంటున్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డని మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. దానికి ప్రతిఫలంగా కలబోయే ఆ గొప్ప బహుమానము నిత్య జీవము, నిత్య రాజ్యాన్ని చేపట్టి నీతో ఈ వేదాలు సదా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం తెచ్చింది. ఎవరైనా బలహీనమైన రోగులే ఏంటి ప్రభా, అనారోగ్యంతో ఉంటే ప్రభా, ఇరుకులో ఉంటే, అధైర్యంతో ఉంటే, పిరికివారుగా ఉంటే ప్రభా, సమస్యలతో ఉంటే ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే యేసు శక్తి గల నామమున ప్రభా వారికి సహాయం చేయనుగాక, వారి ధైర్యముతో నింపునుగాక. క్రీస్తు యొక్క సన్నిధానంలో ప్రభా ఆనాడు యెహోషువకు తోడైన ప్రభా ధైర్యంగా ఉండమని చెప్పావు ప్రభా, నిబ్బరము కలిగి ఉండి ధైర్యంగా ఉండమని చెప్పావు ప్రభా. ఈ రోజు ప్రతి ఒక్క సంఘ బిడ్డ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ప్రభా కరోనా జయించుటకు తండ్రి దేవా నీ సన్నిధిలో నిరీక్షణతో కూడిన విశ్వాసమును, ధైర్యాన్ని అనుగ్రహించి మీ మహిమ కొరకు ప్రతి వారిని దర్శించండి, బలపరచండి. మేమైతే వారిని కలుసుకోలేకపోతున్నాం ప్రభా. మీరు మీ వాక్యం ద్వారా మీ సన్నిధితో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దర్శించి దీవించి ఆశ్రయించి మీ మహిమ కొరకు నీ రాకడ కొరకు ప్రభా అటు బహుమానం పొందుకుడు ప్రతి వారిని నిర్దోషులుగా నిష్కల్మషులుగాను ప్రభా అది స్వాస్థ్యమును పొందుకుంటూ మంచి ధైర్యంతో నింపుదాన్ని యేసుక్రీస్తు వారి శక్తి నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించి అతి మంచి ధైర్యంతో ప్రతి కుటుంబాన్ని నింపి తన మహిమ కొరకు నిర్దోషులుగా కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని దీవెన మీ అందరికీ కలుగును గాక. అట్టి మంచి ధైర్యంతో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.